Praise the Lord. Hallelujah. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, దయగల దేవ, శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన మీ నామానికి వందనాలు. ఈ రాత్రి లైవ్ను ఆశీర్వదించి దీవించి అనేకులకు ఆసక్తికరంగా మార్చమని ఆటంకాలన్నీ తొలగిస్తాం. యేసు నామములో ప్రార్థన అడిగి స్తుతి చూడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. ఆకువాడక ఆత్మఫలములు ఆనందముతో ఫలించనా. ఆకువాడక ఆత్మఫలములు ఆనందముతో ఫలించనా. జీవజలములా ఊటయేనా నీ వారన నన్ను నాటితివా. జీవజలముల ఊటయేనా నీ వారన నన్ను నాటితివా. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలాగే కళ్ళు మూసుకుని రెండు చేతులు పైకెత్తి 2 నిమిషాలు మన దేవుడిని ప్రభుని స్తుతించి మహింపరుద్దాం, గణపరుద్దాం, స్తుతిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నీ వంటి వారు ఎవరు లేరు నాయన, నీకు సాటి ఎవరు లేరు నాయన. యోగ్యుడు, అర్హుడు, పరిశుద్ధుడు నాయన, గొప్ప దేవుడు నాయన, మహాగణుడు, మహోన్నతుడు నాయన. ఎంత మంచి దేవుడు నాయన, ఎంత మంచి దేవుడు నాయన, ఎంత మంచి దేవుడు నాయన. నీకు స్తుతులు. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా. చిత్తాలన్నీ తీరేనయ్యా నేను చేరగా. చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా. చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా. సంతోషం ఎక్కడ దొరుకును, శాంతి సమాధానం ఎక్కడ నాకు దొరికేనని. సంతోషం ఎక్కడ దొరుకును, శాంతి సమాధానం ఎచ్చట నాకు దొరికేనని. జగమంతా వెతిగాను, జనులందరినడిగాను. జగమంతా వెతికాను, జనులందరినడిగాను. చివరికది నీలోనే కనుగొన్నాను. చివరికది నీలోనే కనుగొన్నాను. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినానా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా. Praise the Lord. Hallelujah. Thank you, Lord.
There is nobody like you, Lord. There Yes, is Lord. None like you. Yes, None Lord. Like you. Oh, శ్రేష్టమైన దేవుడు నాయన. ఓ స్పెషల్ గాడ్, గ్రేటెస్ట్ గాడ్. హల్లెలూయా. ప్రార్థన చేసుకోండి. మహాగణుడ, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, కోట్లాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, సర్వశక్తి గల తండ్రివి, ప్రేమగల తండ్రివి నాయన, నీకు వందనాలు తండ్రి. నీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నాం యేసయ్యా, నీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నామయ్యా. స్తుతి ఆరాధన మీరు నా స్థితి దిగి వచ్చారు ప్రభా, నీకు వందనాలు తండ్రి. నీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నామయ్యా యేసయ్య, నీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నామయ్యా. నిత్యంగా మీరు మధ్యలో ఉన్నారయ్యా, నిత్యంగా ఉన్నారు తండ్రి. చంటి బిడ్డల మీద ఏసు రక్తాన్ని ప్రోక్షిస్తానయ్యా, చంటి బిడ్డల మీద ఏసు రక్తాన్ని ప్రోక్షిస్తానయ్యా. ఏదుష్కొని చంటి బిడ్డల మీద పడకుండా చేయండి, ఏదుష్కొని చంటి బిడ్డల మీద పడకుండా చేయండి ప్రభావ. అలాగే యవనస్తులతో మాట్లాడండి. హృదయాలన్నా పశ్చాత్తాప ఉద్యోగంతో నింపండి. ఎవరి బిడ్డ హృదయాలన్నా పశ్చాత్తాప ఉద్యోగంతో నింపని అడుగుతున్నాం. సహాయం చేయండి. ఎండు మనసుతో నేను ఆరాధిస్తున్నాం, నిండు మనసు స్తుతిస్తున్నాం. సేవకులకు వారి కుటుంబాల బిడ్డలు మీరు ఆస్వాదించండి. వాళ్ళ గృహాలు గుడాల మీద దీవించమని అడుగుతున్నాను ప్రభా. యెహోషువలే మేము అంటవారు యెహోవాను సేవిస్తామన్నట్లుగా యెహోషువలే మేము అంటవారు యెహోవాను సేవించకుండా దాన్ని ఇచ్చావు ప్రభా, నీకు వందనాలు. నిత్యంగా మీరు మధ్యలో ఉన్నారయ్యా, నిత్యంగా మీరు మధ్యలో ఉన్నారు తండ్రి. తండ్రి, నీ రాకడ చాలా సమీపంగా ఉన్నాయా. నీ రాకడ కొరకు సిద్ధపరచండి. నేను సిద్ధపడుతూ అనేక మందిని సిద్ధపరిచే కృప దయచేయమని అడుగుతున్నాను. నీ వాక్యం మమ్మల్ని క్షమిస్తూ నీ వాక్యం బ్రతికిస్తుందయ్యా. ప్రతిరోజు నీ వాక్యం బ్రతికిస్తున్న తండ్రి. ఎవరైనా అనారోగ్యం ఉండేవాళ్ళు సంపూర్ణంగా స్వస్థపరచండి. నిరుద్యోగాలకు ఉద్యోగాలు ఇవ్వండి అయ్యా. ఆర్థిక నలుగు సర్వ సంప్రదాయించండి. నిరాశ నిస్పృహలను సహాయించండి ప్రభా, నీకు ఉన్నారు. మేము ఉంటున్న ప్రాంతాల పట్టణాలు, గ్రామ, తెలుగు రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకుని శాంతి సమాధానంతో నింపండి. మా గృహాలను సన్నిధించండి. మా గృహాలను వెలుగుని ప్రకాశం సన్నిధితో నింపబడుతున్నాయా. నిత్యంగా మీరు మధ్యలో ఉన్నారయ్యా, నిత్యంగా మీరు మధ్యలో ఉన్నారు తండ్రి. ఇక వందనాలు వేసినాములో పేద బిడ్డ చల్లటి వాతావరణం దయచేయండి. వేసిన పేద బిడ్డ కొరకు ప్రభావ మంచి చల్లటి వాతావరణం దయచేయమని అడుగుతున్నాయా. సహాయం చేయండి ప్రభావ. అలాగే ఏప్రిల్ నెల మీ నామాన్ని ఇచ్చి మీ నామాన్ని కనపరుస్తున్నారు తండ్రి. ఏప్రిల్ నెల అంతా కూడా ప్రభావ మీ నామాన్ని ఇచ్చేస్తే మీ నామాన్ని కనపరిచే కృపదాన్ని మాకు దయచేయండి. నిత్యంగా మీరు మధ్యలో ఉన్నారయ్యా, నిత్యంగా మీరు మధ్యలో ఉన్నారు తండ్రి. కొందరు స్తుతులు, స్తోత్రాలు తండ్రి. నాయన యేసయ్యా, లైవ్లో ప్రతి హృదయాన్ని తాకండి, ప్రతి కుటుంబం దర్శించి ఈ దాసుని వాడుకుని అభిషేకించండి అయ్యా. నాయన వాక్య జన ప్రార్థనలతో నింపండి. లైవ్ లేబడిని విడిచిపెట్టదే ప్రతి కుటుంబం దర్శించి ఈ దాసుని అభిషేకించి ప్రార్థనతో జ్ఞానంతో వాక్య జ్ఞానంతో నింపమని అడుగుతున్న సహాయం చేయండి. స్తుతులు, స్తోత్రాలయ్యా. నాయన ప్రభు, నాయన నువ్వు గొప్ప దేవుడు, మంచి దేవుడు అయ్యా. నిత్యంగా మీరు మధ్యలో ఉన్నారయ్యా, నిత్యంగా మీరు మధ్యలో ఉన్నారు తండ్రి. దర్శించి మాట కాకుండా నడుచున్నానయ్యా. స్తుతులు, స్తోత్రాలు. ప్రతి చెడునెసలు బంధిస్తున్నాను, ప్రతి దురాత్మను బంధిస్తున్నాను. సాతాను కట్టిన గోడలన్నీ మీరు కూర్చున్నాయా. ప్రతి రిషత్తులు లైపరచమని అడుగుతాను. ప్రతి చెడునెసలు బంధిస్తున్నాను, ప్రతి దురాత్మను బంధిస్తున్నాను. సాతాను కట్టిన గోడని వేసినాములో కూల్చుండయా అయ్యా. వాటి యొక్క చీకటి శక్తి, దురాత్మ శక్తులు వేసినాములో బంధిస్తున్నాను నీకున్నా. సాతాను కట్టిన గోడలన్నీ కూల్చమని అడుగుతున్నాను తండ్రి. అయ్యా, మహిమంతి గంతులు మీరు ఒక్కరే చెల్లిస్తే ప్రార్థన సన్ని చేర్చుకోమని యేసునామములో ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ ప్రభు అయిన యేసు నామములో శుభవందనాలు. దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందాం. యెషయా 43వ అధ్యాయం 7వ వచనం. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని నా నామం పెట్టబడిన వారందరూ తెప్పించుము. నేనే వారిని కలిగజేసి వారిని పుట్టించిన వాడను నేనే. కన్ను నుండి అందులైన వారిని, చెవులుండి బదులైన వారిని తీసుకుని రండి. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామం పెట్టబడిన వారిని అందరిని తెప్పించు. పిల్లలు ఇక్కడ గమనిస్తే ప్రభువట మనల్ని ఎందుకు సృష్టించాడట? తన మహిమ నిమిత్తము సృష్టించాడట. ఇంగ్లీష్లో Everyone who is called by my name, whom I created for my glory. Yes, who I created them for my glory. పిల్లలు మనం ఎందుకు బ్రతుకున్నాం?
ఇంకా ఎందుకు సజీవులంగా ఉన్నాం, ఎందుకు ఆరోగ్యంగా ఉన్నాం, ఎందుకు క్షేమంగా ఉన్నామంటే మన దేవుడైన ప్రభువుని మహింపరచడానికి, ఆయన్ని ఘనపరచడానికి, అనుజనుల మధ్యలో, మహా సమాజంలో, కొలీగ్స్ మధ్యలో, కాలేజెస్లో, ఫ్రెండ్స్ మధ్యలో వీఆర్ దేర్ టు గ్లోరిఫై గాడ్. చూడండి, మనం గమనిస్తే దానియేలు గురించి ఆ కింగ్ ఒక మాట చెప్తాడు. పిల్లలు మనం గమనిస్తే 47 వచ్చిన 2వ అధ్యాయం 47 వచ్చిన దానియేలు. మరియు రాజు, ఈ మర్మం బయలుపరచుటకు సమర్థుడైతివే, నీ దేవుడు దేవతలకు దేవుడు, రాజులకు ప్రభువును మర్మములు బయలుపరచువాడనై ఉన్నాడని దానియేలుకు ప్రత్యుత్తరమియ్యగా. పిల్లరా, ఈ రాజు నెబుకద్నెజరు అనే రాజు దానియేలుతో ఏమంటున్నాడంటే, దానియేలు, నీ దేవుడు ఎవరో తెలుసా? దేవతలకు దేవుడు. నీ దేవుడు ఎవరో తెలుసా? రాజులకు ప్రభు, లార్డ్ ఆఫ్ ద కింగ్స్. దేవతలకు దేవుడు, గొప్ప దేవుడు అయ్యా నీ దేవుడు. దానియేలు ద్వారా ఆ బబులోను దేశంలో దేవుని నామానికి ఏమొచ్చింది? పిల్లరా, మరి రాజుగారి కళ వచ్చి కళ మర్చిపోయి అర్థం తెలియక కంగారు పడుతున్నప్పుడు దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగో నలుగురు ప్రార్థన చేసినప్పుడు ఆ రాత్రి దేవుడు దర్శనములో దానియేలుకు కళ, దాని భావాన్ని బయలుపరిచినప్పుడు, ఇదంతకి కారణం ఏంటంటే దానియేలు ప్రార్థనాపరుడు అండి. పిల్లల, నీకు ఏ బిరుదున్నా లేకపోయినా ప్రార్థనాపరుడు, ఆ పలానా వ్యక్తి ప్రార్థనాపరుడు అన్న బిరుదు సంపాదించుకుంటే చాలు. ప్రేయర్ఫుల్ పర్సన్, ఆ వ్యక్తి ప్రార్థనాపరుడు. నీ పిల్లలు మా నాన్న ప్రార్థనాపరుడు, మా అమ్మ ప్రార్థనాపరురాలు అని చెప్పుకుంటున్నారా? నీ సహోదరులు, నీ సిబ్లింగ్స్, నీ తల్లిదండ్రులు అందరూ, మా వాడు ప్రార్థనాపరుడు అండి, మై బ్రదర్ ఈజ్ ఎ ప్రేయర్ఫుల్ మ్యాన్ అని మన గురించి ఎవరైనా మాట్లాడుకుంటున్నారా? త్రూ ప్రేయర్ ఓన్లీ వీ విల్ గ్లోరిఫై గాడ్. ప్రార్థన చేయడం ద్వారా దేవుడు గొప్ప కార్యాలు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు ప్రభు చేస్తాడు. దేవునామం మహింపరచబడతాడు. పిల్లల, యోసేపు ఆ ఐగుప్తులో దేవునామాన్ని అంతగా మహింపరచాడండి. ఆదికాండం 41వ అధ్యాయం 38. అతడు తన సేవకులను చూచి, ఇతని వల్లే దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా అనెను. మరియు ఫరో, దేవుడు ఇదంతయు నీకు తెలియజేసిన గనుక నీ వల్ల వివేక జ్ఞానం గలవారు ఎవరూ లేరు, నీవు నా ఇంటికి అధికారివే ఉండవలను. యోసేపు అని యవనస్తుడైన ఒక దాసుడు, బానిస, జైల్లో చేయని పొరపాటు నిమిత్తం అన్యాయంగా జైల్లో త్రోసివేయబడి జైలు శిక్ష అనుభవిస్తున్న ఒక యవనస్తుడు, మరి దాసుడు, బానిస, యూదుడు, ఆయన్ని తీసుకొచ్చారు, ఫరో కోర్టులోకి తీసుకొచ్చారు. ప్రియులారా, ఆ ఫరో అడుగుతున్నాడు, ఎస్, కెన్ యూ సే, నువ్వు చెప్పగలవా? ఎస్, నా దేవుడు సమర్థుడండి, నా దేవుడు ఈ కార్యాన్ని చేయగలడండి. యోసేపు పిల్లల దేవునామాన్ని మహింపరుస్తున్నాడు, దేవునామాన్ని ఘనపరుస్తున్నాడు. ఇరవై 8 వచ్చిన అంటాడు, నేను ఫరోతో చెప్పు మాట ఇదే, దేవుడు తాను చెయ్యబోచున్నది ఫరోకు చూపించను. ఎక్కడ యోసేపు పిల్లరా మరి నేను అనే మాట మాట్లాడలేదు, దేవుడు అంటున్నాడు. గాడ్ షోన్ మీ కింగ్. దేవునామని పిల్లరా యోసేపు దేవుని మహింపరుస్తున్నాడు.
ఫరో దేవుని మహిమపరుస్తున్నాడు. గమనిస్తాం ఐగుప్తు దేశంలో ప్రియులారా యోసేపు పేరు, దేవుని పేరు యోసేపు, ఇక దేవుడిని యెహోవా పేరు మారుమోగిపోయింది. ఆ రోజు బబులోన్లో దేవుని పేరు మారుమోగిపోయినాడు. ప్రియులారా మరి ఆ దినాలున్నట అపోస్తలుడైన పౌలు శీల వెళ్తుంటేనట జనాలట లోకమును తలకిందులు చేయవారు ఇక్కడికి కూడా వచ్చారు. దేవనామానికి మహిమ, దేవనామానికి మహిమ. అపోస్తలుడైన పౌలు గారు సువార్త చెప్తూ అనేక రోగులను స్వస్థపరుస్తూ యేసు ప్రభు నామాన్ని బోధిస్తూ ఉంటే ఆ కార్యాలు చూసి అనేకలట పౌలు గారిని బట్ట దేవుని నామాన్ని మహిమపరిచారట. గలతీ పత్రికలు పౌలు చెప్తాడు, నన్ను బట్టి వారు దేవుని మహిమపరిచారు. గలతీ పత్రిక 1వ అధ్యాయం 23-24 వచనాలు. మునుపు మనల్ని హింసపెట్టిన వాడు తాను పూర్వం ముందు పాడు చేయొచ్చు వచ్చిన మతమును ప్రకటించుచున్నాడన్న సంగతి మాత్రమే విని వారు నన్ను బట్టి దేవుని మహిమపరిచారు. ఈరోజు మనము దేవుని మహిమపరుస్తూ ఉన్నామా? ఆర్ వి గ్లోరిఫైయింగ్ గాడ్? ఆర్ వి ఎగ్జాల్టింగ్ గాడ్ అమాంగ్ జెంటైల్స్? ఇప్పుడు గొడవలు, తగువులు, కేకలు, అరుపులు, కోర్టు కేసులు ఇవి కాదు దేవునామానికి మహిమ తీసుకొచ్చేవి. మన ప్రవర్తన, మన ద్వారా దేవుడు చేస్తున్న కార్యాలు దేవునామానికి మహిమను తీసుకొస్తాయి. ప్రైజ్ ది లార్డ్. సో ఈ రాత్రి we should live like that. పిల్లల హీరోదట ఒకరోజు ఉపన్యాసం చేసేటట. ఉపన్యాసం చేస్తే ప్రజలంతా ఇది దేవదూత స్వరమే, దేవుని స్వరమే కానీ వేరొకటి కాదు, అబ్బా ఏం మాట్లాడమయ్యా నువ్వు అని అందరూ చప్పట్లు కొడుతూ జీకుడుతూ పొగుడుతుంటే కాలు రగవేసేట, నేను కాబట్టి ఇలా మాట్లాడానని. దేవుని మహిమ పరచనందున దేవుని దూతొచ్చి ఆ హీరోని మొత్తిందట. అక్కడే పురుగులు పట్టి చచ్చిపోయేటండి. అపోజిట్ అపోజిట్ 12వ అధ్యాయం 21 వచనం. 12:21. నియమింపబడిన దినమందు హేరోదు రాజవస్త్రం ధరించుకుని న్యాయపీఠం మీద కూర్చుండి వారు ఎదుట ఉపన్యాసం చేయగా జనులు ఇది దైవస్వరమే గాని మానవ స్వరము కాదని కేకలు వేసరి. అతడు దేవుని మహిమ పరచునందున వెంటనే ప్రభు దూత అతడు ముట్టను కనుక పురుగుల పడి ప్రాణం విడిచారు. దేవుని మహింపరచకపోతే ఎంత ప్రమాదమో చూడండి. మనం దేవుని మహింపరచాలి. ఎందుకంటే మనం బ్రతికించిన వాడు ఆయన. మనం ఊపిరి పీలుస్తూ ఊపిరి విడుస్తున్నామంటే కారణమే ఆయన. ఆహారం తింటున్నామంటే కారణం ఆయన. మొసలుతున్నామంటే ఆయన కృపే కదా. ఏ పాటి వారు అంటే మనం ఆయన ఊపిరి విడవగా మనం జీవిస్తున్నాం. అంతలో కనబడి అంతలో మాయమైపోయే అడవి పువ్వులు అంటే నీటి ఆవిరి బుడగలంటే మనం వీఆర్ నథింగ్ బిఫోర్ హిమ్, బిఫోర్ గాడ్. Because of His grace we are moving. So that we should praise, we should glorify Him కదా. ఆయన మహింపరచాల్సిన బాధ్యత మనకు లేదా? డోంట్ సీక్ సెల్ఫ్ గ్లోరీ. ఇరిమియా గ్రంథంలో ఒక మాట ఉంటుందండి, చాలా పవర్ఫుల్ వర్డ్ అది. నీ నిమిత్తము నువ్వు గొప్ప వాటిని వెతుకుతున్నావా? చూడరా, మనం మన కొరకు మనం గొప్ప వాటిని వెతకకూడదని దేవుడు సెలవిస్తాడు. మనం ఆయన మహింపరుస్తున్నట మనం ఆయన కనపరుస్తున్నట్టండి. మనం ఆయన కనపరుస్తున్నట్ట ఆయన మనల్ని కనపరుస్తున్నట్ట. చూపిస్తాను. పిల్లల మనం గమనిస్తే నీ నిమిత్తం నీవు గొప్ప వాటిని వెతుకుతున్నావా? వెతకొద్దు అని లేఖనంలో ప్రభు చెప్తాడు. సో
మనం ఆయన గణపరచాలి, ఆయన మహింపరచాలి. నేను కాదు, దేవుని కృపే, దేవుడే ప్రొవైడ్ చేశాడని చెప్పాలి. ఐఎమ్ నాట్ వర్తీ టు బి గ్లోరిఫైడ్. మై గాడ్, నా దేవుడే ఇదంతా చేశాడని మనం ఆయన మహింపరచగలిగితే పిల్లల ఖచ్చితంగా ప్రభు నేను దీవిస్తారు, నేను ఆశిస్తారు. ఆయన మహిమ కొరకు, ఆయన మహిమ కొరకు మనం జీవించాలని దేవుడు నీ నిమిత్తం నీ గొప్ప వాటిని వెతుకుచున్నావా? ఇర్మియా గ్రంథం 45వ అధ్యాయంలో 5వ వచనం. నీ నిమిత్తం నీ గొప్ప వాటిని వెతుకుచున్నావా? వెతకవద్దు, నేను సర్వశరీరుల మీద కీడు రప్పించున్నాను. అయితే నువ్వు వెళ్ళి స్థలములన్నిటిలో దోపుడు సొమ్ము. నీ నిమిత్తము నీవు గొప్ప వాటిని వెతుకుచున్నావా? వెతకొద్దు, నేను సర్వశరీరుల మీద కీడు రప్పించుచున్నాను. నీ నిమిత్తము నువ్వు గొప్ప వాటిని వెతుకుతున్నావా? ఆర్ యు సీకింగ్ గ్రేటర్ థింగ్స్? గ్లోరీ, ఫేమ్, నేమ్? నో, డోంట్ సీక్. ఐ విల్ గివ్ యూ. నేను నీకు వెళ్ళి చోటునెల్లా దోపుడు సొమ్ముగా నీకు అన్నీ ఇస్తాను, అన్నీ నేను నీకు ఇస్తాను. యూ గ్లోరిఫై మీ. అది దేవుని వాక్యంలో నన్ను గణపరచే వారిని నేను గణపరుస్తున్నాను. ఈరోజు ఆయన మహింపరుస్తూ, ఆయన గణపరుస్తూ, దావీదు యుద్ధం యెహోవాదే అంటాడు. యుద్ధము, బ్యాటిల్ ఈజ్ నాట్ మైన్, బ్యాటిల్ ఈజ్ గాడ్స్. యుద్ధము అలా మహింపరిచాడు దేవుడిని దావీదు. కాబట్టి దేవుడు దావీదుని మహింపరిచాడు. అబ్రహాం అంటాడు, ఆ సొదొమ కుమార రాజులు ఆ దోపుడు సొమ్ము ఇస్తున్నప్పుడు ఆ సమయంలో అబీమెలెకు దగ్గర ఆ కింగ్స్ దగ్గర అంటాడు, నేను నీ దగ్గర నూలుపోకు కూడా తీసుకున్నా. నా దేవుడు ఆకాశాన్ని, భూమిని, సముద్రంలో సమస్తం సృష్టించిన దేవుడు నా దేవుడు. నేను ఇద్దరు తీసుకుంటే ఏదో ఒక రోజు అంటాం, నా వల్లే అబ్రహాం దీవించబడ్డాడు అని. నీ దగ్గర నూలుపోకు కూడా తీసుకున్నాం అని అంటాడు. దేవుని మహింపరుస్తాడు. ఈరోజు మనకు కూడా దేవుని మహింపరుస్తూ ప్రభుకు ఒక సాక్షులు జీవించినట్లుగా దేవుడు కృపను గురించిన కాక మహాపరిశుద్ధుడు తండ్రి, ఘనమైన ఆయన మీ దయకే వందనాలు, స్తోత్రాలు ప్రభు. ఈ రాత్రి గురించి సందేశాన్ని బట్టి వందనాలు తండ్రి. ప్రభు మిమ్మల్ని మహింపరచాలి, మిమ్మల్ని ఘనపరచాలి. నాయన నా మహిమని నిమిత్తం నేను సృజించేవారిని, నా నామం పెట్టబడిన వారందరినీ రప్పించమంటున్నావు. నీకు వందనాలు. మిమ్మల్ని మహింపరిచేటట్లుగా ఉల్గానపరి యోసేపు, దానియేలు, దావీదు, అబ్రహాం ఎలా మహింపరచారు అలా మహింపరిచే కృప దయచేయండి. నాయన మా జీవితంలో ప్రతి సందర్భంలో కూడా మిమ్మల్ని మహింపరుస్తూ, మీరు ఘనపరుస్తూ, మీ నామాన్ని హెచ్చించే వారికి, యేసు నామాన్ని ఘనపరిచే వారిగా సిద్ధపరచండి. అటు కృప, అటు అనుభవాలు మా అందరికి దయచేయండి. యేసయ్య శ్రేష్ఠమైన నామములో ఈ ప్రార్థన అడిగి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, అమ్మవాడు యేసు ప్రభువు కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సాహసం కూడా మనందరికీ సకల పరిశుద్ధులకు సమృద్ధిగా తోడని నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. షలోమ్. గాడ్ బ్లెస్ యు. రేపు కలుద్దాం. ప్రైజ్ ది లార్డ్.